జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మద్దాయికుంట నూజివీడు మండలం హై స్కూల్ నందు ఈరోజు నవయుగ వైతాళికుడు, తెలుగు సాహిత్యంలో సేవ చేసినటువంటి గొప్ప యోధుడు మరియు వితంతు పునర్వివాహానికి ఆరాధ్యుడైనటువంటి కందుకూరి వీరేశలింగం గారి పంతులు గారి జయంతి ఈరోజు మన పాఠశాలలో మరి విద్యార్థులు ఆయన జయంతి ఘన నివాళులు అర్పించడం జరుగుతుంది. 1848 ఏప్రిల్ 16న జన్మించినటువంటి కందుకూరి వీరేశలింగం పంతులు సమాజంలో మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా, అలాగే స్త్రీ విద్య కోసం, మహిళల హక్కుల కోసం ఆర్నిసలు కృషి చేసినటువంటి గొప్ప యోధుడు. ఆ రోజు సామాజిక పరిస్థితులన్నింటినీ కూడా వ్యతిరేకించినటువంటి మరి సంఘ సంస్కర్త మరియు వీరేశలింగం పంతులు గారు సమాజానికి ఎంతో సేవ చేశారు. ఈరోజు స్త్రీలు ఈ మాత్రం స్వేచ్ఛగా ఉన్నారంటే అభ్యుదయవాదం వైపు ఆలోచన చేయటం, అలాగే వివేక వాహిని అనేటువంటి ఒక పత్రిక ద్వారా సమాజంలో ఉండేటువంటి మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా శాస్త్రీయత వైపు ఆలోచింపజేసి సమాజాన్ని బాల్యం నుంచి తన సాహిత్య రచనల ద్వారా ముందుకు నడిపినటువంటి గొప్ప యోధుడు కందుకూరి వీరేశలింగం పంతులు గారు. సుబ్బారాయుడు చెన్నమ్మ అనేటువంటి దంపతులకి మరి జన్మించినటువంటి మహానుభావుడు. అలాగే ఏదైనా అనుకున్నాడు అంటే పట్టుదలతో కండబలం కన్నా గుండె బలం ఎక్కువ అని నమ్మినటువంటి గొప్ప వ్యక్తి కందుకూరి వీరేశలింగం పంతులు గారు. మరి అలాగే ఆయన హాస్యాన్ని మరియు సాహిత్యాన్ని సమాజంలో ప్రశ్నించే అలవాటుని అందరికి కూడా నేర్పినటువంటి వ్యక్తి. అలాగే ఆయన ఇంటికి మరి ఒకసారి తేనెటీగలు తెట్టుపడితే దానిని కూడా అందరూ తీసేయమండి, ఇది కీడు అంటే ఆయన దానికి అంగీకరించకుండా ఆ తేనెని తీసి తాను తాగి అందరికీ తాగించినటువంటి వ్యక్తి. అలాగే మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా దొంగ బాబాలు, స్వామీజీలు సమాజంలో ఆ రోజున ఎక్కువగా ఉంటే వాళ్ళందరినీ వ్యతిరేకించి మరి అర్ధరాత్రి శ్మశానంలోకి వెళ్ళి మరి ఎక్కడ దెయ్యాలు పోతాలు లేవని ప్రజల విశ్వాసాన్ని చూరగొన్నటువంటి గొప్ప శాస్త్రవేత్త. అలాంటి గొప్ప వ్యక్తి యొక్క జయంతిని మరి మన పాఠశాలలో జరుపుకోవడం, మరి ఇలాంటి మహనీయుల జీవితాలను మనందరం ఆదర్శంగా తీసుకుని బాగా చదివి భావితరాలకు మరి మీరందరూ కూడా గొప్ప వ్యక్తులుగా తీర్చిదిద్దబడతారని విశ్వసిస్తూ మరొకసారి ఆయనకి జయంతి నివాళులు అర్పిద్దాం. జోహార్ కందుకూరి వీరేశలింగం పంతులు గారు, జోహార్ కందుకూరి వీరేశలింగం పంతులు గారు, జోహార్ కందుకూరి వీరేశలింగం పంతులు గారు. ధన్యవాదాలు.